హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శారీకి వచ్చే డిజైన్ కోసం ఇలా 4 స్టాండ్స్ అయితే కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా కింద నుంచి పైకి అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కిందికి స్టిచ్ చేసి థ్రెడ్ని ఇలా చుట్టి ఇక్కడ క్లాత్ లాక్ అయితే చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మనం ఈ నీడిల్కి ఇలాంటి గోల్డ్ కలర్ స్మాల్ టైప్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ బీడ్స్ని ఒక 10 బీడ్స్ అయితే తీసుకోవాలి. మనం ఫస్ట్ ఒక 10 బీడ్స్ తీసుకొని మనకి ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో లాక్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు తీసుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకొని మనకి థర్డ్ బీడ్ లాస్ట్ నుంచి థర్డ్ బీడ్ ఎక్కడి వరకు వస్తుందో క్లాత్కి అక్కడ కింద నుంచి పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లాస్ట్ బీడ్లో నుంచి ఇలా వెనక్కి మళ్ళీ స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ 10 బీడ్స్ తీసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు 9 బీడ్స్ అయితే తీసుకోవాలి. సెకండ్ టైము 9 బీడ్స్ తీసుకొని సేమ్ మళ్ళీ మనము ఇలా బీడ్స్ అన్నిటిని పెట్టుకొని మళ్ళీ లాస్ట్ నుంచి థర్డ్ బీడ్ ఎక్కడి వరకు అక్కడ ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ నీడిల్ని లాస్ట్ బీడ్లో నుంచి ఇలా వెనక్కి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 9 బీడ్స్ తీసుకొని సేమ్ మళ్ళీ థర్డ్ బీడ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి స్టిచ్ చేసుకొని క్లాత్కి ఇలా కింది వైపు నుంచి మళ్ళీ పైకి ఒకసారి స్టిచ్ చేసి అక్కడ లాక్ అయితే చేసుకున్నాను. లాక్ చేసుకొని ఇలా ఒక 4 బీడ్స్లోకి ఈ నీడిల్ని ఇలా రిటర్న్ తీసేసి ఆ థ్రెడ్ని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసాను. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్లో ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని నాట్ వేసుకొని కింది నుంచి ఇలా పైకి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్లో నుంచి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా మనం ఒక 7 బీడ్స్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 7 బీడ్స్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ పైన 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఆ 2 బీడ్స్ అలానే వదిలేయాలి. ఇప్పుడు ఒక స్మాల్ సైజ్ క్యాప్ బీడ్ తీసుకున్నాను, తర్వాత ఒక పాల్ బీడ్, తర్వాత మళ్ళీ ఒక క్యాప్ బీడ్. వీటిని తీసుకొని మళ్ళీ మనం ఇటు సైడు ఉన్న ఈ 2 బీడ్స్ని వదిలేసి మళ్ళీ ఈ మధ్యలో 4 బీడ్స్కి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఆ థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకుండా గట్టిగా లాగామంటే మనకి సరిపోతుంది. తర్వాత మళ్ళీ క్యాప్ బీడ్, పాల్ బీడ్, మళ్ళీ క్యాప్ బీడ్, మళ్ళీ మనం పైనుంచి ఇటు సైడ్ ఉన్న 2 బీడ్స్ని వదిలేసి మళ్ళీ 4 బీడ్స్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం సెకండ్ స్టెప్ మొత్తం కూడా ఇదే విధంగా లాస్ట్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఆ పైన 2 బీడ్స్ని వదిలేసి మొత్తం బీడ్స్ అన్నిటికి కూడా పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా పైకి స్టిచ్ చేసుకొని ఆ థ్రెడ్ ఏం లూజ్ అనేది లేకుండా నీట్గా ఆ థ్రెడ్ని పైకి లాగేసి తర్వాత క్లాత్కి ఇలా కింద నుంచి పైకి స్టిచ్ చేసి నీడిల్కి 1 టైం థ్రెడ్ ఇలా చుట్టి లాక్ అయితే చేసుకుంటున్నాను 1 టైము. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా వెనక్కి నీడిల్ని వెనక్కి స్టిచ్ చేసి కొంచెం క్లాత్కి ఇలా స్టిచ్ చేసి ఒక 2-3 టైమ్స్ లాక్ చేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ థ్రెడ్ని మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత మనకి సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత ఈ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం టజిల్స్ని అయితే కట్టుకోవాలి. టజిల్స్ కోసం నేను ఒక 150 స్టాండ్స్ అయితే తీసుకున్నాను సిల్క్ థ్రెడ్స్. ఈ 150 స్టాండ్స్ని ఇలా బీడ్స్కి మిడిల్లోకి మధ్యలోకి ఉండేలాగా చూసుకోవాలి. అటు సైడు ఇటు సైడు 3 బీడ్స్ వచ్చేలాగా చూసుకొని మధ్యలోకి అయితే నేను టజిల్ని కడుతున్నాను. ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని ఇలా కింది వైపు నుంచి మిడిల్లో నుంచి పైకి అయితే స్టిచ్ చేశాను. తర్వాత ఇలా కింది వైపు నుంచి అటువైపు అని ఒకసారి థ్రెడ్ చుట్టి లాక్ అయితే చేశాను. తర్వాత ఇప్పుడు 1 బై 1 నీట్గా వచ్చేలాగా
ఒక 4-5 టైమ్స్ నీట్గా చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ టజిల్ని బ్యాక్ సైడ్కి ఇలా తిప్పి మిడిల్లో నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు మనకి టజిల్ లెంత్ నేను 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువగా ఇస్తున్నాను. మనకి టజిల్ లెంత్ ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రాని అయితే కట్ చేశాను. ఈ మిడిల్లో ఒకటి 1 by 1 స్కిప్ చేసి టజిల్స్ అయితే కట్టాను. ఫైనల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.